బ్రేకింగ్ న్యూస్. జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా ఇతన్ని ఏటీఎస్ పోలీసులు ఐబీ అరెస్ట్ చేసింది. అతన్ని విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మత మార్పు, హిందూ అమ్మాయిలే టార్గెట్గా మత మార్పులకు పాల్పడుతూ ఉన్నాడు. హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకొని మత మార్పులకు పాల్పడే యువకులను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి ఆ యువకులకు డబ్బులు ఇచ్చి హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళతో వివాహాలు చేయించే విధంగా మత మార్పులకు పాల్పడుతున్న ఈ ముఠాను నిలుపుతున్నాడు. ఇతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సౌదీ అరేబియా, యుఏఈ, టర్కీ, ఈ దేశాల నుంచి, అరబ్ దేశాల నుంచి ఇతనికి డబ్బులు వస్తున్నాయి. అంతేకాదు ఏటీఎస్ పోలీసులు ఇతన్ని విచారిస్తున్న ఏటీఎస్ పోలీసులకు షాక్ అయ్యే విషయాలు బయటకు వస్తున్నాయి. ఏకంగా 100 అకౌంట్లు ఇతను మేనేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఏ ఒక్క అకౌంట్ కూడా ఈ చంగూర్ బాబా పేరుపైన లేదు. ఈ చంగూర్ బాబా అలియాస్ జలాలుద్దీన్ పేరుపైన, సొంతంగా అతని పేరుపైన అకౌంట్ లేదు. పలు బినామీ అకౌంట్లు, 100కు పైగా బినామీ అకౌంట్లను నిర్వహిస్తున్నాడు. ఆ బినామీ అకౌంట్లోకి పాకిస్తాన్, ప్రధానంగా పాకిస్తాన్, టర్కీ, యుఏఈ, సౌదీ అరేబియా, ఇలా అరబ్ దేశాల నుంచి ఆ అకౌంట్లోకి 100 కోట్ల రూపాయలు డబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ అకౌంట్లోకి 100 కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ ఖాతాలు కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి అని గుర్తించిన ఐబీ, ఎన్ఐఏ, ఏటీఎస్ బృందాలుగా ఇతని కోసం గాలించాయి. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉంటే షాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయా దేశాల నుంచి ఈ ఖాతాలోకి ఎందుకు డబ్బులు వస్తున్నాయంటే ఇక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్తో పాటు భారతదేశంలో ఉన్న హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి ఆ హిందూ అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకొని బలవంతపు మత మార్పులను ప్రోత్సహించడానికి ఈ డబ్బులను ఈ జలాలుద్దీన్ ఖర్చు పెడుతున్నాడు, చంగూర్ బాబా ఖర్చు పెడుతున్నాడు. అతను బాబా వేషధారణలో ఉంటాడు. అతను బాబా వేషధారణలో ఉండి అతని దగ్గరకు వచ్చే భక్తులు కష్టాలు, ఎవరైనా భక్తులు కష్టాలు చెప్పుకోవటానికి వస్తే వాళ్లను మత మార్పుల దిశగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇలాగే నీతు అనే ఒక మహిళ అతని దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఇతని మాటలకు ప్రభావితమై ఈ జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా మాటలకు ప్రభావితమై ఆమె మతాన్ని మార్చుకుంది, నస్రీన్గా పేరు మార్చుకుంది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ మహిళ పేరు నీతు. ఈమె ఇప్పుడు నస్రీన్గా మారింది, మతాన్ని మార్చుకుంది. ఈ జలాలుద్దీన్కి సహాయపడుతూ ఉంది. ఈ జలాలుద్దీన్ 100 అకౌంట్లను ఓపెన్ చేసి ఆ అకౌంట్ నెంబర్లను ఆ అరబ్ దేశాలకు పంపిస్తున్నాడు. అరబ్ దేశాల నుంచి 100 కోట్ల రూపాయలు ఇతని అకౌంట్లోకి వస్తున్నాయి. ఈ డబ్బులను కొంతమంది యువకులకు, ఒక వర్గం, ఒక మతానికి చెందిన యువకులకు ఎరగవేసి హిందూ మతానికి చెందిన అమ్మాయిలను ఎలా ట్రాప్ చేయాలి అనే విషయం గురించి వాళ్ళకు అవగాహన కల్పించి అలా చేయటానికి కావాల్సిన డబ్బులను సాయం చేస్తూ ఆ హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళందరినీ మత మార్పులకు చేస్తూ ఉన్నాడు. గత 2-3 ఏళ్లలో ఏకంగా 1000 మంది అబ్బాయిలను మత మార్పులు చేయడానికి కావలసిన 1000 మంది యువకులను డబ్బులిచ్చి ఈ జలాలుద్దీన్ తయారు చేసినట్టుగా తెలుస్తోంది. ఎంతోమందిని వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని బలవంతపు మత మార్పులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు నస్రీన్, ఆమె ముందు పేరు నీతు, ఆమె గతంలో హిందూ, ఇప్పుడు ఈ జలాలుద్దీన్ దగ్గరకు వచ్చిన తర్వాత అతని మాటలకు ప్రభావితమై నస్రీన్గా పేరు మార్చుకుని ఆమె కూడా ఎంతోమంది అమ్మాయిలు బలవంతంగా మతాన్ని మార్చుకోవటానికి, యువకుల బారిన పట్టడానికి, బలవంతపు మత మార్పులు మార్చడానికే కొంతమంది అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న యువకుల బారిన పడటానికి ఈ నీతు అలియాస్ నస్రీన్ కూడా సహాయం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ జలాలుద్దీన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఏటీఎస్ పోలీసులు, ఐబీ, ఎన్ఐఏ ఇతన్ని విచారిస్తుంది. ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి అన్ని కోట్ల రూపాయలు, సుమారు 100 కోట్ల రూపాయలు, 1-2 100 కోట్ల రూపాయలు కాదు, పోనీ 100-200 కోట్ల రూపాయలు కాదు, ఏకంగా 500 కోట్ల రూపాయలకు పైనే ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా గుర్తించారు. ఆ డబ్బులన్నింటినీ కూడా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి బలవంతపు మత మార్పుల కోసమే ఈ జలాలుద్దీన్ ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. అతను విచారించిన తర్వాత అతని కార్యాలయాలు, ఎక్కడెక్కడ కార్యాలయాలు నేర్పేవాడు అనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఏకంగా ఒక 70 గదులున్న ఒక భవనాన్ని కూడా అతను నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఆ భవనంలోనే ఇతను ఈ మత మార్పులకు శ్రీకారం చుట్టేవాడు, మత మార్పులకు అక్కడే ట్రైనింగ్ ఇచ్చేవాడు అనే విషయం చెప్తున్నారు. చూడండి ఒకసారి, అదిగో ఆ భవనాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు. బుల్డోజర్లతో ఆ భవనాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా అతను దేశద్రోహానికి పాల్పడ్డాడు అని చెప్తున్నారు. కేవలం ఇక్కడ అమ్మాయిల మత మార్పిడికి ప్రయత్నం చేయడమే కాదు, మత మార్పిడి చేయటానికి యువకులను తయారు చేయడం మాత్రమే కాదు, విదేశాల నుంచి అన్ని కోట్ల రూపాయలు అక్రమంగా ఇక్కడికి డబ్బులను యాక్సెప్ట్ చేయడం కూడా నేరమే అవుతుంది. ఇదిగో చూడండి ఒకసారి, ఆ భవనం, ఆ పైన
సౌర విద్యుత్ పలకలు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ విలాసవంతమైన భవనం 70 రూములు ఉన్నటువంటి భవనంగా చెప్తున్నారు. ఆ ట్రాప్ చేసిన యువతులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ పెళ్లిళ్ళు జరిపించి వాళ్లను మత మార్పులకు ప్రోత్సహించే విధంగా ఇక్కడ నుంచే కార్యకలాపాలు నెరుపుతున్నారు. ఇప్పుడు ఆ భవనం మొత్తాన్ని, ఆ 70 గదుల భవనాన్ని మొత్తం కూల్చివేశారు యూపీ పోలీసులు. ఆ భవనాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. వారం రోజుల క్రితం చెంగూరు బాబాకు చెందిన 4 బ్యాంక్ అకౌంట్లలోకి 106 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో ఎంత డబ్బులు ఇతనికి ఎలా వచ్చాయి? 4 అకౌంట్లు ఉన్నాయి, ఇందులో కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవి అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్గా ఉన్నాయని గుర్తించిన పోలీసులు విచారణ జరిపారు. బాబాను అదుపులోకి తీసుకుని చూడండి, అదిగో ఇతనే ఆ చెంగూరు బాబా జలాలుద్దీన్. మీరు మొదటి బాక్స్లో చూస్తున్న ఆ వ్యక్తే చెంగూరు బాబా అలియాస్ జలాలుద్దీన్. మత మార్పులకు ప్రోత్సహించే కుర్రాల్ని, కొంతమంది కుర్రాలను ప్రోత్సహించి మత మార్పులకు పాల్పడుతున్నాడు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ 106 కోట్ల రూపాయల బ్యాలెన్స్ గురించి అదుపులోకి తీసుకుంటే 100 కోట్ల రూపాయల ఈ విదేశాల నుంచి వచ్చే డబ్బుల విషయం తెలిసింది. అందులో ప్రధానంగా పాకిస్తాన్, మన దేశంపై పాకిస్తాన్ నిత్యం విషం కక్కుతూనే ఉంటుంది. నిత్యం మన దేశంపైకి యుద్ధాన్ని ఏ విధంగా చేయాలి, టెర్రరిస్టులను పంపించాలా, లేదంటే జిహాద్ రూపంలో యుద్ధం చేయాలా, ఏ రూపంలో యుద్ధం చేయాలి అని పాకిస్తాన్ నిత్యం అనుకుంటూనే ఉంటుంది. పాకిస్తాన్ కలలో కూడా భారత్పై యుద్ధం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పాకిస్తాన్ నుంచి 100 కోట్ల రూపాయల నిధులు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జలాలుద్దీన్ అకౌంట్లోకి వస్తూ ఉన్నాయి. యుఏఈ నుంచి 100 కోట్ల రూపాయల నిధులు, టర్కీ నుంచి మొన్న పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగినప్పుడు టర్కీ నుంచే డ్రోన్లు అక్కడికి వచ్చాయి. ఇప్పుడు ఆ టర్కీ నుంచి కూడా ఈ వ్యక్తికి, అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న, మన దేశంలో ఉన్న, భారతదేశంలో ఉన్న ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ జలాలుద్దీన్కి టర్కీ నుంచి నిధులు వచ్చాయి, యుఏఈ నుంచి నిధులు వచ్చాయి, సౌదీ అరేబియా నుంచి కూడా నిధులు వస్తున్నాయి. సౌదీ అరేబియాలో మొన్న మనం కొంతమంది ఉగ్రవాదులను పట్టుకున్నారు ముంబై ఎయిర్పోర్ట్లో, అలాగే హైదరాబాద్లోను. వాళ్ళందరికీ ఆ సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని తీస్తే సౌదీ అరేబియాలో ఉన్న 2 ఉగ్రవాదులు వీళ్ళకి ఆదేశాలు ఇస్తూ ఉన్నారనే విషయం కూడా తెలిసింది. అంటే సౌదీ అరేబియాలో భారత్ వ్యతిరేక కుట్రలు చేసే ఒక గ్యాంగ్ అక్కడ ఉంది, టర్కీలో ఉంది, యుఏఈలో ఉంది. పాకిస్తాన్ నిత్యం చేసే పని అదే. ఇలాంటి జలాలుద్దీన్ లాంటి వాళ్ళు దేశంలో చాలా చోట్ల ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు జలాలుద్దీన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత షాక్ అయ్యే విషయాలు వస్తున్నాయి. చూడండి ఒకసారి ఆ భవనాన్ని చూడండి. ఏకంగా 70 గదులున్న విలాసవంతమైన భవనం. ఆ భవనంలో మత మార్పులకు ఆ భవనాన్ని ఉపయోగిస్తున్నాడు, బలవంతపు మత మార్పులకు. ఆ బలవంతపు మత మార్పులు కూడా ఏ విధంగా అంటే వయసులో ఉన్న యువకులను, వయసులో ఉన్న యువతులకు గాలం వేసి వాళ్లను పెళ్లి చేసుకునే విధంగా ఉసుగొలిపి ఆ తర్వాత మత మార్పులు చేస్తూ ఉన్నాడు. కుర్రాలకు మత మార్పిడి చేయించే కుర్రాలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ లవ్ జిహాద్కు పాల్పడుతున్నాడు, బలవంతపు మత మార్పులకు పాల్పడుతున్నాడని పోలీసులు గుర్తించారు. గత 3 ఏళ్ల కాలంలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ఉత్తరప్రదేశ్లో 7 జిల్లాలకు చెందిన ఏకంగా 1000 మంది కుర్రాలకు భారీగా డబ్బులు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం ఈ దేశాల నుంచి 500 కోట్ల రూపాయలు, ఏ దేశాలు? పాకిస్తాన్, యుఏఈ, టర్కీ, సౌదీ అరేబియా, ఇలా ఈ దేశాల నుంచి, అరబ్ దేశాల నుంచి 100 కోట్ల రూపాయల అక్రమ మార్గాల్లో ఈ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు వచ్చినట్టుగా తెలుస్తోంది. వీళ్ళ టార్గెట్ కూడా ఎవరో కాదు, పేద మహిళలు, ఒంటరిగా ఉంటున్న యువతులతో పాటు వితంతువులను ఈ బాబా టార్గెట్ చేస్తాడు. మత మార్పుల రాకెట్ నిర్వహించే క్రమంలో జలాలుద్దీన్ ఒక కోడ్ భాషను డైరెక్ట్గా మాట్లాడ్డంట, ఒక కోడ్ భాషను ఉపయోగిస్తాడంట. లవ్ జిహాద్ కోసం ఆ వర్గం యువకులకు ఇండియాతో పాటు నేపాల్ సరిహద్దుల నుంచే నేపాల్ సరిహద్దుల నుంచి పేమెంట్లు చేసేవాడని తెలుస్తోంది. కొందరికి ఆన్లైన్ ద్వారా పేమెంట్లు చేసేవాడంట, మరి కొంతమందికి క్యాష్ రూపంలో పంపిస్తూ ఉండేవాడట. చెంగూరు బాబా కూడా ఒక నీతు అలియాస్ నస్రీన్ ఉంటుంది. ఆ నస్రీన్నే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈమెను కూడా ఏటీఎస్ ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. విదేశాల నుంచి వచ్చిన నిధులన్నింటినీ కూడా మేనేజ్ చేసేది ఈ నస్రీని అని తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా పేదలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళు, వితంతువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, వీళ్ళని టార్గెట్ చేసుకుని బోధన చేసి మత మార్పులు చేసి ఆ తర్వాత ఎవరైతే యువతులు ఉంటారో వాళ్ళకి వీళ్ళ త్రూ అబ్బాయిలను గాలం వేసి ఎరగా వేసి ఆ అమ్మాయిలను ట్రాప్ చేయిస్తూ ఉంటాడు. దీనికోసం ఈ కోట్ల రూపాయలన్నీ ఖర్చు పెడుతూ ఉంటుంటాడు. అతను ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి గతంలో మత మార్పిడి చేసుకున్న ఈ నస్రీన్
గతంలో ఆమె పేరు నీతు, ఇప్పుడు నస్రీన్. ఆమె పెద్ద ఎత్తున సహాయం చేస్తుందనే సమాచారం వస్తుంది. చంగూర్ బాబాకి ఏ దేశం నుంచి ఎన్నెన్ని నిధులు ఎలా వచ్చాయి, ఇంకా ఏ దేశాల నుంచి, ఇప్పటికే పాకిస్తాన్, టర్కీ, యుఏఈ, సౌదీ అరేబియా ఈ దేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. ఇంకా ఏ దేశాల నుంచి నిధులు వచ్చాయి, ఇంకా ఈ జలాలుద్దీన్కి భారతదేశంలో ఎవరెవరు సహాయం చేస్తూ ఉన్నారు, ఈ జలాలుద్దీన్ ఇంకా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాడు అనే విషయం పైన ప్రస్తుతం ఏటీఎస్, ఐబీ, ఎన్ఐఏ, ఈడీ వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ సంచలన విషయాలు బయటకు రావడంతో అతని బిల్డింగ్ని, అదిగో చూడండి ఒకసారి, అదే బిల్డింగ్, 70 గదులున్న బిల్డింగ్, అది విలాసవంతమైన బిల్డింగ్. ఆ భవనంలో బలవంతపు మత మార్పులు చేస్తున్నాడు ఈ జలాలుద్దీన్ అలియాస్ చెంగూర్ బాబా ముసుగులో ఉండి బలవంతపు మత మార్పులు చేస్తున్నాడు. ఆ భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాత దృశ్యాలే ఇప్పుడు మీరు రెండో బాక్స్లో చూస్తున్నారు. సో ఇతన్ని ఇంకా విచారిస్తున్నారు. విచారించే కొద్దీ చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే, ఎందుకంటే అన్ని వందల కోట్ల రూపాయలను విదేశాల నుంచి అక్రమంగా, అందులోకి భారతదేశంపై విషం కక్కే పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి డబ్బులు తీసుకొస్తూ ఉన్నాడంటే ఇది దేశద్రోహం కిందే పరిగణించాలి అని చెప్తూ ఉన్నారు. సో ఈ జలాలుద్దీన్పై ప్రస్తుతానికి కేసులు నమోదు చేశారు. ఇంకా విచారించే కొద్దీ చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో దీనిపై మీరేమనుకుంటున్నారు? ఈ ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. चंगूर बाबा उर्फ जमालुद्दीन, जो अपने आप को हजरत जलालुद्दीन के रूप में, पीर बाबा के रूप में प्रोजेक्ट करता है, इसके द्वारा जनपद बलरामपुर के कस्बा उतरौला में एक कन्वर्जन के बड़े नेटवर्क चलाए जाने की बात प्रकाश में आई थी। इसकी जांच एसटीएफ द्वारा की गई और ये जानकारी हुई कि इस ग्रुप द्वारा इनके एजेंट्स प्रेम जाल में फंसाकर यंग लोगों का धर्मांतरण कराते हैं। इसके अलावा नाबालिग बच्चों का भी इस गैंग ने धर्मांतरण कराया। इस गैंग के 40 अकाउंट्स में विदेशों से 100 करोड़ से अधिक की धनराशि प्राप्त हुई, जिसका इस्तेमाल धर्मांतरण के लिए किया गया। ये सभी जानकारियों के साथ एसटीएफ ने एक केस दर्ज कराया, जिसकी इन्वेस्टिगेशन एटीएस द्वारा की जा रही है। एटीएस ने आज इसके मुख्य अभियुक्त चंगूर बाबा को गिरफ्तार कर लिया है और साथ ही 3 अन्य अभियुक्त भी गिरफ्तार हुए हैं। इसके आगे की इन्वेस्टिगेशन जारी है और भी अभियुक्तों के गिरफ्तार होने